టిఎన్ఏ. జనరల్గా ట్రైనింగ్స్ విషయాల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ట్రైనింగ్ నీడ్స్ ఎనాలిసిస్ అంటే ఒక ట్రైనింగ్ అనేది సరైనటువంటి మార్గంలో ఇవ్వాలి అంటే దానికి ఉండవలసినటువంటి నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్ మనం ఎలా ఎనాలిసిస్ చేయగలం అనేటువంటి అంశాన్ని తెలియజేసేదే ఈ టిఎన్ఏ అంటే. ఇంకా డీటెయిల్గా మనం చెప్పుకోవాలంటే ట్రైనింగ్ నీడ్స్ ఎనాలిసిస్ ఈజ్ ఏ సిస్టమేటిక్ ప్రాసెస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద గ్యాప్ between what an organization or individual currently knows and what they need to know or be able to do to achieve specific goals. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి అంటే ముందుగా ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైనటువంటి నీడ్స్ ఏంటి అనేటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేస్తాం. అలా ఐడెంటిఫై చేయబడినటువంటి నీడ్స్ అనే వాటిని మనం ఏ విధంగా తెలుసుకుంటాం, ఆ నీడ్స్ని ఏ విధంగా తెలుసుకుంటామంటే ముఖ్యంగా మనం ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆర్గనైజేషన్ లేదా ఆ వ్యవస్థ లేదంటే ఆ సిస్టమ్ ఏదైనా సరే మనం ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నటువంటి టార్గెట్ ఏరియా ఏదైతే ఉందో ఆ టార్గెట్ ఏరియాలో ఉండేటువంటి గ్యాప్ ఏంటనేది మనం ముఖ్యంగా ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఆ యొక్క వ్యవస్థ ఏం సాధించాలనుకుంది, అలా సాధించాలనుకున్నటువంటి వ్యవస్థలో ఎటువంటి గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఒక మంచి ట్రైనింగ్ని ఇస్తూ ఒక మంచి ఫలితాన్ని మనం తీసుకురాగలం అనేటువంటి అంశాన్ని చెప్పడానికి చేసేటువంటి ఒక ప్రీ ట్రైనింగ్ అసెస్మెంట్ లాంటిది అనమాట. అంటే ఒక ట్రైనింగ్కి ముందు చేసేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రాక్టీస్నే మనం టిఎన్ఏ అంటాం. సో మరి వై టిఎన్ఏ ట్రైనింగ్ నీడ్ ఎనాలిసిస్ అసలు ఎందుకు, ఎటువంటి అంశాల కోసం చేయాలి అని మనం ఒక స్పష్టత తెలుసుకోవాలి, ఒక క్లారిటీ రావాలి అంటే ఫస్ట్ది పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. అసలు జనరల్గా మనం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మనిషి చేంజ్ కోరుకుంటూ ఉంటాడు. మనిషి కానీ ఒక వ్యవస్థ కానీ ఏదైనా మార్పుని కోరుకున్నప్పుడే అది రేపు అనే దానికి రీచ్ అవుతుంటుంది. అంటే ఒక అభివృద్ధికి అనే దానికి రీచ్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఒక అభివృద్ధి కారకమైనటువంటి రీచబిలిటీని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఎప్పటికప్పుడు మనం చేసే పెర్ఫార్మెన్స్, మనం చూపించేటువంటి సామర్థ్యం కానివ్వండి, పెర్ఫార్మెన్స్ కానివ్వండి, దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో అలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి చేంజ్ బేస్డ్ అంశాలన్నింటినీ కూడా మనం ఈ ట్రైనింగ్ నీడ్ ఎనాలిసిస్లో ద్వారానే సాధించుకోగలం. అలాగే రెండవది రీసోర్సెస్ మీద స్కిల్స్ ఉండాలి. అంటే మన దగ్గర అనేక రకాల రీసోర్సెస్ ఉంటాయి. సో కానీ ఏ రీసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం, ఆర్థికపరమైన రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, హ్యూమన్ రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎడ్యుకేషన్ రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి, ప్లానింగ్ రిసోర్సెస్ ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ యొక్క రిసోర్సెస్ అనే వాటిని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి స్కిల్స్ని మనకి ట్రైనింగ్ నీడ్ ఎనాలిసిస్ అనేది అందిస్తుంది. అలాగే మరొక అంశం స్ట్రాటజిక్గా ఉండేటువంటి ప్లానింగ్. ఏ పని మనం చేయాలన్నా ఆ పనికి సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీతో కూడినటువంటి ఒక ప్లాన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి. సో ఇవి రెండూ మనం సాధించి ముందుకు వెళ్ళాలంటే సరైన శిక్షణ ఉండాలి. శిక్షణ లేనటువంటి ప్లాన్ అనేది ఖచ్చితంగా మనకి శిక్షతో సమానంగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని గుడ్డిగా చేసుకుంటూ వెళ్తాం, కానీ రూల్ పొజిషన్ సరిగా లేకపోతే ఆటోమేటిక్గా మనం నేరం చేసినట్టు అయిపోతాం. కాబట్టి ఒక ఖచ్చితమైన ప్లానింగ్ తయారు చేసుకోవాలి. ఆ ప్లానింగ్ని స్ట్రాటజిక్గా చేసుకోవాలంటే ఆ స్ట్రాటజిక్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఖచ్చితంగా ట్రైనింగ్ నీడ్ ఎనాలిసిస్ ద్వారానే మనకి లభిస్తుంది. అలాగే ఒక ఎంప్లాయీ మోరల్స్ అంటే ఒక ఉద్యోగస్తుని యొక్క నైతికత్వం, బాధ్యతలు, విధులు, అధికారాలు ఇవన్నీ కూడా మనం ఏ రకంగా తెలుసుకోగలం, ఏ రకంగా మనం వాటిని అర్థం చేసుకోగలం, ఏ రకంగా వాటిని మనం స్వీకరించగలం, ఇటువంటి ఒక ఉద్యోగస్తుడికి ఉండేటువంటి ఒక ఉద్యోగికి ఉండేటువంటి అన్ని రకాల అవకాశాలు, అవసరాలు, బాధ్యతలు అవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకునే విధంగా ఈ టిఎన్ఏ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 4 అంశాల కొరకు మనం ఖచ్చితంగా టిఎన్ఏ అనేది చేయాల్సిన అవసరం ఉంది. సరే, మరి హౌ టిఎన్ఏ, ఎలా మనం టిఎన్ఏ చేస్తాం? మనకు టిఎన్ఏ ఎందుకు చేయాలో తెలిసింది. ఎలా చేయాలి అంటే అసలు టిఎన్ఏ అనేది ఎందుకోసం చేయాలి అనేది కూడా మనకు తెలియాలి. సో ఆల్రెడీ టిఎన్ఏ ఎందుకోసం చేయాలనే అంశాల మీద మనకు అవగాహన లభించినప్పుడు
దీన్ని ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు అక్కడి నుంచి మనకు లింక్ లభిస్తుంది. ఇందులో ఒక పాయింట్ ఏంటి, ఫస్ట్ ప్రాబ్లం ఎనాలిసిస్. జనరల్గా మనం శిక్షణ ఎందుకు ఇస్తాం, ఏ వ్యక్తి అయినా తనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని గట్టికి బయటికి వెళ్ళాలి. ప్రాబ్లం అంటే కేవలం నెగిటివ్ షేడ్లను తీసుకోకర్లా, మనం చేయాల్సిన పని కూడా ఒక పని మనం చేయాలి. ఆ పనిని ప్రాబ్లం అంటే కేవలం నెగిటివ్గా ఉండేటువంటి అంశమే కాదు, మనం చేయాల్సిన ప్రతి పని కూడా మనకు ఒక ప్రాబ్లం లాంటిదే. ఒక ప్రాబ్లం మనం ఒక లెక్క చేస్తున్నామంటే లెక్క మనకు ప్రాబ్లం అనుకుంటాం, అంత మాత్రం అది సమస్య కాదు, అదొక వర్క్, అదొక సమ్ చేయడం. సో అలాగే మనం చేసే ప్రతి పనిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే దాన్ని ఎనాలిసిస్ చేసుకుంటాం. సో అటువంటి ప్రాబ్లమ్ని ఎలా ఎనాలిసిస్ చేస్తాము, ఒకరికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి ఆ ప్రాబ్లమ్స్ ముందు మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటిని ముందుగా ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల కారణాలు ఏంటి అనే విషయాలు మనం ముందుగా ఎనాలిసిస్ చేయాలి. సో అలా ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి రెండో అంశం ఏంటంటే ఫోకస్ ఏరియా. ఈ ప్రాబ్లంకి ఉన్నటువంటి ఏరియా ఏంటి, ఒక వ్యక్తి ఒక చోట ఒక పని చేయలేకపోతున్నాడు, ఈ పని చేయలేకపోవడానికి ఉన్నటువంటి ఫోకస్ ఏరియా ఏంటి, ఈ ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా ఎటువంటి ఈ సమస్యకి వీళ్ళందరూ ఏ విధంగా కారణమవుతున్నారు. సో వీళ్ళందరికీ ఉన్నటువంటి అంశాల ఆధారంగా అతను ఆ ప్రాబ్లమ్ని క్లియర్ అంటే ఈ ఓవరాల్గా ఉండేటువంటి ఫోకస్, ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది అక్కడే ప్రాబ్లం క్లియర్ చేస్తానంటే ఇంకొక దగ్గర మొదలవుద్ది. సో అలా కాదు, ఫోకస్ ఏరియా మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలిగితేనే టీఎన్ఏ ద్వారా మనం దీన్ని శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి ట్రైనింగ్ ఎనాలిసిస్గా తయారు చేసుకోగలం. అలాగే మరి ఈ ప్రాబ్లమ్స్ ఎనాలిసిస్ చేయాలన్నా, ఒక ఫోకస్ ఏరియాని గుర్తించాలన్నా సరైనటువంటి డేటా కలెక్షన్ మన దగ్గర ఉండాలి. ఆ డేటా కలెక్షన్ సరిగ్గా అనాలిసిస్ చేయగలిగేటువంటి అవకాశం కూడా మన దగ్గర ఉండాలి. అంటే సరైనటువంటి డేటా, ఈ ప్రాబ్లం కానివ్వండి, ఈ ఫోకస్ ఏరియా కానీ ఎంత ఉంది, దీనికి సంబంధించినటువంటి పరిధి ఎంత, దీని ఉదాహరణకి పాపులేషన్ ఎంత ఉంది, ఈ పాపులేషన్ ఎటువంటి ప్రజలు ఉన్నారు, ఎటువంటి ప్రజల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ మనం ఎలా క్లియర్ చేయాలి, ఈ రకంగా కావాలంటే ఖచ్చితంగా సరైనటువంటి డేటా కలెక్షన్ ఉండాలి. అలాగే ఈ మొత్తం ట్రైనింగ్ ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో, ఎవరికి ఇస్తే ఈ ట్రైనింగ్ ఖచ్చితంగా వెళ్తుంది అనేటువంటి ఆ యొక్క ఓవరాల్ టార్గెట్ పీపుల్స్ ఎవరైనటువంటి డేటా కలెక్షన్ కూడా మనం తీసుకొని ఎవరెవరికి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఉదాహరణకి ఒకే చోట రకరకాల పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ ఉంది, పంచాయతీలో ఉద్యోగస్తులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, అలాగే ఎన్జిఓస్ ఉంటారు, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటారు, ప్రజలు ఉంటారు. అందరికీ ఒకే టాపిక్ మీద ఒకే రకంగా ట్రైనింగ్ ఇవ్వడం కంటే ఎవరికి ఏది అవసరమో అంతవరకు ఆ ట్రైనింగ్ని ఇచ్చే విధంగా మనం డేటాని అనాలిసిస్ చేయాలి. ఇంకా నాలుగో పాయింట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నీడ్స్ అండ్ ప్రయారిటీస్. అంటే మనం ఇప్పుడు ముందు అనుకున్నాం ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్. సో ట్రైనింగ్ అనేది ఇవ్వడానికి ఏమి కావాలో వాటిని అనాలిసిస్ చేస్తే కానీ మనం ట్రైనింగ్కి వెళ్ళలేం, మంచి ట్రైనింగ్ ఇవ్వాలంటే. సో కాబట్టి ఇక్కడ ముందుగా ట్రైనింగ్ కావాల్సినటువంటి నీడ్స్ అనే వాటిని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. అంటే పైన కొన్ని ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేయాలి, కొంత ఫోకస్ ఏరియా తెలుసుకోవాలి, అలాగే డేటా కలెక్షన్ చేసి ఎవరెవరికి మనం ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలో తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలియాలంటే మనం ముందుగా వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనేటువంటి ఆ నీడ్స్ని మనం ముందుగా గుర్తించాలి, వాటిని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏ స్థాయిలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి, ఎవరికి ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఉపన్యాస పద్ధతిలో చెప్పాలి, ఎవరికి ప్రజెంటేషన్ రూపంలో చూపించాలి, ఎవరికి వీడియో రూపంలో చూపించాలి. ఈ విధంగా మొత్తం ఆ నీడ్స్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమేమి నీడ్స్ ఉన్నాయో గుర్తించాలి, వాటిని కూడా మనం ప్రయారిటైజ్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క టీఎన్ఏని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అలా ఏర్పడిన తర్వాత టీఎన్ఏలో మనకు ఉండేటువంటి ప్రధానమైన అంశం ఏంటి, సోర్సెస్ ఆఫ్ టీఎన్ఏ. ఎస్, మనం టీఎన్ఏ ద్వారా ట్రైనింగ్కి ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలని తెలుసుకున్నాం. మన దగ్గర ఈ వర్క్ అంతా ఎక్కడైంది, మన ఆఫీస్లో మనం చేసాం. మన ఆఫీస్లో మనకున్న విజ్ఞానంతో మన దగ్గర ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఇవన్నీ మన పుస్తకాల్లో మనం తయారు చేసేసాం. వీళ్ళకి ఇవ్వాలి, ఇంత డేటా ఉంది, ఇంత సబ్జెక్ట్ ఉంది, అన్నీ చేసాం. కానీ నిజానికి ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి వారి అభిప్రాయం ఏంటి? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కొంతమంది ఫోన్ చేస్తుంటారు, కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు. ట్రైనింగ్లో అవన్నీ మనం చెప్పినవే, కానీ వాళ్ళు అప్పుడు సరిగా వినలేదో, లేదా వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు, లేకపోతే మనం చెప్పిన దానికి విభిన్నమైన పద్ధతులు క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉండొచ్చు, కొత్త విషయాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా అనేక అంశాలు మనం క్లాస్ రూమ్లో చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరిగేదానికి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పటి వరకు మనం ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయాలు రెడీ చేసుకున్నాం మన వైపు నుంచి.
ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తులకు కూడా ఏ విధమైన అంశాల మీద ట్రైనింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది, ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది క్షేత్రస్థాయిలో అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి అనేదే ప్రధానంగా సోర్సెస్ ఆఫ్ టీఎన్ఏ. సో ఒక ట్రైనింగ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్మెంట్ ట్రైనింగ్గా మారాలంటే, ఒక ట్రైనింగ్ అనేది నిజమైన విలువైనటువంటి ట్రైనింగ్గా మారాలంటే, ఒక ట్రైనింగ్ ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వాలంటే కేవలం మనం ట్రైనింగ్ ఇచ్చేటువంటి మనం ఏం తయారు చేసామో దాని ద్వారా ఇస్తే ఆ ట్రైనింగ్ పూర్తిగా సక్సెస్ అవ్వదు. ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే ట్రైనింగ్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్లో మనం వస్తాం. సో ఈ పార్ట్లోకి రావడానికి ఏమేమి మనం పాటించాల్సి ఉంటాయి? ఫీడ్బ్యాక్స్. గత ట్రైనింగ్స్ ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఉంటారు. గతంలో ట్రైనింగ్ అయినప్పుడు మాకు ఈ ట్రైనింగ్ ఇలా ఉంది, ఇలా ఇస్తే బాగుంటుంది, ఈ సబ్జెక్ట్స్ మీద ఇంకా ఇవ్వండి, ఈ టాపిక్స్ మీద ఇంకా ఎక్కువ చెప్పండి, లేదా ఈ టాపిక్ మీద ఈ రకంగా చెప్పండి అని, లేదా ఈ టాపిక్ బాగోలేదు, ఇది వద్దు, దీని బదులు ఇంకొకటి పెట్టండి అనేసి కొన్ని ఫీడ్బ్యాక్లు రాసుంటారు. ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో టైప్ చేసి ఉంటారు, పోస్ట్ చేసి ఉంటారు. మనకి ఫీడ్బ్యాక్ చెప్తున్నప్పుడు ట్రైనింగ్ చివరిలో మాట్లాడి ఉంటారు, అవి వీడియోలు తీసుకుని ఉంటాం. రకరకాలుగా ఫీడ్బ్యాక్లు మన దగ్గర దొరుకుతూ ఉంటాయి. సో ఈ ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తూ నెక్స్ట్ ట్రైనింగ్ కాబట్టి ఈ జరిగిపోయిన పాత ట్రైనింగ్ నుంచి మనం ఆ ఫీడ్బ్యాక్స్ అన్నింటినీ ఒకసారి సేకరించి ఆ అంశాలు ఏమిటనే విషయాలు కూడా మనం ఇక్కడ ఒక సోర్సెస్ కింద తీసుకోవాలి. అలాగే పోస్ట్ ట్రైనింగ్ అనాలిసిస్ అనేవి ఉంటాయి. అంటే పోస్ట్ ట్రైనింగ్ అనాలిసిస్ అంటే ఒక ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, మనం మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆఖరి రోజును ఏదో ఒక రోజున మనం వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రైనింగ్ అయిన కొన్నాళ్ళకి కనీసం ఒక 5 నెలలు 6 నెలలు పోయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో మనం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదు ఫోన్ల ద్వారా వాటి ద్వారా వాళ్ళతో మాట్లాడి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని క్షేత్రస్థాయిలతో వాటితో ఏదో రకంగా కరస్పాండెంట్స్ ఏర్పాటు చేసుకుని కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ ట్రైనింగ్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది, లేదు ఈ ట్రైనింగ్ ఉపయోగపడలేదు, దీంతో పాటుగా మాకు ఇంకా ఈ మార్పులు కావాలి, ఏదైనా సరే. అంటే ట్రైనింగ్ అయిన కొన్నాళ్ళ తర్వాత ట్రైనింగ్లో నేర్చుకున్న వాటిని ప్రయోగం చేసిన తర్వాత దాని మీద వచ్చిన రిజల్ట్ ఆధారంగా ఒక అనాలిసిస్ మనం చేసుకుంటూ ఆ మార్పుల ఆధారంగా ఏ విధంగా ఈ ట్రైనింగ్ బాగా ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం పోస్ట్ ట్రైనింగ్ అనాలిసిస్ అంటాం. అది ఒక సోర్స్గా మనకి పనికొస్తుంది. ఇకపోతే ఏ ట్రైనింగ్ అన్నా మనం ఒక ప్రభుత్వంలో కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన రూల్ పొజిషను, చట్టం ఏం చెప్పింది, రాజ్యాంగం ఏం చెప్పింది, గవర్నమెంట్ జియోస్ ఏం చెప్తున్నాయి, గెజెట్స్ ఏం చెప్తున్నాయి, అంటే ఆయా అంశాల ఆధారంగా ఇవన్నీ కూడా మనకి సోర్సెస్గా పనికొస్తాయి. నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలు అంటుంటాం యాక్ట్ వర్సెస్ ఫ్యాక్ట్ అని. అంటే నిజమే, యాక్ట్ ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, అనేక రూల్ పొజిషన్లు ఉంటాయి, వ్యవస్థలో కూడా చాలా జరుగుతుంటాయి. సరే ఏదో అర్జెంట్ పని వచ్చింది, ఈసారికి ఇలా కానివ్వండి అనే సందర్భాలు ఉంటాయి. పేపర్ మీద ఇవ్వకుండా మౌఖికంగా చేసేయండి అనే సందర్భాలు రకరకాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి వర్గాలు వ్యవస్థలు ఎన్నింటి ద్వారా కూడా అనేక రకాలుగా వ్యవస్థ నడుస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కొన్ని సంఘర్షణలు వస్తుంటాయి, కాన్ఫ్లిక్ట్ వస్తుంటాయి. మరి ఈ కాన్ఫ్లిక్ట్ అనే వాటిని ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా తీసుకువెళ్తున్నారు, అలా తీసుకెళ్తున్న సందర్భాల్లో ట్రైనింగ్ ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్, ఆ సంఘర్షణలన్నింటినీ కూడా మనం సేకరించి వాటిలో ఆ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు మరింత ప్రతిభావంతంగా, మరింత నాలెడ్జ్ పరంగా రేపు ఉదయం మళ్ళీ బాగా పనిచేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా వీటన్నిటిని కూడా సేకరించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనేక రకాల సోర్సెస్ మనం క్షేత్రస్థాయి నుంచి రెండో పార్ట్లో భాగంగా క్షేత్రస్థాయి నుంచి సేకరించి ఒక ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ అనే వాటిని తయారు చేయడానికి సోర్సెస్గా మనం ఉపయోగించాలి. దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటే, ఉదాహరణకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేటువంటి పంచాయతీ సెక్రటరీ ఉంది. పంచాయతీ సెక్రటరీ ట్రైనింగ్ మనం ఇవ్వాలి అంటే ఒక టీఎన్ఏ తయారు చేయాలంటే మనం ఎటువంటి అంశాలు తీసుకోవాలి అంటే, ఇక్కడ ఏంటి, పంచాయతీ సెక్రటరీ అనేవారు గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ అధికారి. గ్రామ పంచాయతీ అనేది ఒక స్థానిక ప్రభుత్వం, ఒక లోకల్ గవర్నెన్స్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక చట్టం ఉంటుంది, రూల్ పొజిషన్ ఉంటుంది, దీంతో పాటు ప్రజాప్రతినిధులతో ఉండేటువంటి గ్రామ పంచాయతీ అనేటువంటి ఒక స్థానిక ప్రభుత్వం ఉంటుంది. మరి ఇవన్నీతో కలిపి పంచాయతీ వ్యవస్థని ముందుకు నడిపించాలి అంటే పంచాయతీ సెక్రటరీ అనే అతనికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. సో అటువంటి ట్రైనింగ్ ఇవ్వాలంటే అతనికి ఎటువంటి టీఎన్ఏని మనం సంపాదించుకోవాలి. అంటే ముందుగా అతని టీఎన్ఏ అంటే అతనికి ఏం కావాలి అనేది ముందుగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో టాస్క్ బేస్డ్ నాలెడ్జ్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ అంటే, ఇక్కడ పంచాయతీ సెక్రటరీకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే సబ్జెక్టుతో పాటు ఎక్కువగా టాస్క్,
ఎందుకంటే ఇతను కార్యనిర్వహణాధికారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ పరిపాలనలో పంచాయతీ ఇచ్చేటువంటి పనుల్ని ఇతను అఫీషియల్గా పంచాయతీ ఒక తీర్మానం చేసింది, అధికార పత్రం ఇచ్చింది, దాన్ని ఇతను ఎగ్జిక్యూట్ చేయాలి, పని చేయించాలి, ఆ పని మొత్తాన్ని కార్యం మొత్తాన్ని నిర్వహించాలి. కాబట్టి దానికి ఉన్న రూల్ పొజిషన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఎలా ఎందుకు వెళ్ళాలి అని చేయడం అన్నది కేవలం అతనికి సబ్జెక్ట్ మాత్రం ఇస్తే సరిపోదు, అతనికి స్కిల్ ఇవ్వాలి. స్కిల్తో పాటు ఆ పని చేసేటువంటి ఒక యాటిట్యూడ్ ఇవ్వాలి. ఇవన్నీ అతనికి ఇవ్వాలంటే అతనికి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ టాస్క్ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వాలి. టాస్క్ అంటే ఏంటి? సింపుల్గా టాస్క్ అంటే ఒక పని, అంటే సబ్జెక్ట్ బేస్డ్ కాదు. ఇగో ఇది చదివేసుకొని వెళ్ళిపోమంటే ట్రైనింగ్ కాదు అతనికి. ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ నువ్వు ఎలా చేయాలి, ఈ పని నువ్వు ఎలా చేయాలి, సమావేశాలు జరుగుతున్నాయి, సమావేశాలు నీ పాత్ర ఏంటి, అక్కడ నువ్వేం చేయాలి, సమావేశంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నువ్వు ఎలా పరిష్కరించి చూపించగలవు, లేదు ఒక లేఅవుట్ అప్రూవల్ ఇవ్వాలి, దానికి నీకున్న నామ్స్ ఏంటి, అక్కడ ప్రాబ్లం వచ్చింది ఏం చేయగలం, శానిటేషన్ సరిగా లేదు, శానిటేషన్ శుభ్రంగా చేయాలంటే ఏం చేయాలి, అంటే ఏదైనా ఒక టాస్క్ ఉంటుంది పంచాయతీలో. ఆ టాస్క్ని ఎలా నువ్వు రీసాల్వ్ చేయగలవు అనేటువంటి అంశాన్ని ఆధారంగా పంచాయతీ కార్యదర్శికి మనం టీఎన్ఏ ఇవ్వాలి. సో అలా ఇవ్వాలంటే ఇక్కడ ఒక 10 పాయింట్లు అనుకున్నాం. మోడల్ విలేజ్ ప్రొఫైల్ తయారు చేయడం. మోడల్ విలేజ్ ప్రొఫైల్ తయారు చేయడం అంటే ఎవరైనా చేస్తారు. ఏముంది ఈ రోజుల్లో, ఇప్పుడు ఏ టెక్నాలజీతో మనం సరైన ప్రాంప్ట్ ఇస్తే ఇచ్చేస్తుంది మోడల్. కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. ఒక మోడల్ విలేజ్ ప్రొఫైల్ అనేది ఏంటంటే ఒక పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ ఆ ప్రొఫైల్ చూడగానే చాలా వరకు అర్థమైపోవాలి. ఎస్, ఈ పంచాయతీ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉంది, ఈ పరిస్థితి నుంచి ఇక్కడ ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఇలా సాధిస్తే ఈ పంచాయతీ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక అద్భుతమైన అనాలిసిస్ ఆ ప్రొఫైల్ ఇవ్వాలి. అది టాస్క్. ప్రొఫైల్ తయారు చేయడం టాస్క్ కాదు, ప్రొఫైల్ ద్వారా ఆ పంచాయతీకి ఉండేటువంటి ఒక అభివృద్ధి అనేది సాధించడం టాస్క్. సో ఆ విధంగా ఈ ప్రొఫైల్ తయారు చేయగలగాలి. అలాగే ఒక మోడల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక ప్రిపరేషన్ ఎలా చేయాలి, గ్రామ పంచాయతీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఏ విధంగా అతను అచీవ్మెంట్ చేయగలగాలి, అలాగే గ్రామ పంచాయతీ మొత్తాన్ని ఒక ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఈ గవర్నెన్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక గ్రామ సభ నిర్వహణలో ఏ విధంగా తను పాటించాలి. గ్రామ సభ నిర్వహణ అంటే ఏదో సెక్షన్ చెప్పారు, పలానా రోజు పెట్టమన్నారు, ఇదంతా పుస్తకంలో దొరుకుతుంది. అలా కాదు, గ్రామ సభలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా అనాలిసిస్ చేయాలి, అలాగే గ్రామ సభ ప్రజలు ఎక్కువ వచ్చే విధంగా ఏ రకంగా తన ప్రయత్నం చేయాలి, ఇటువంటి అంశాలు అన్నమాట. అలాగే పంచాయతీ సమావేశాల్లో ఏ విధంగా తను పార్టిసిపేట్ చేయాలి, అలాగే ఒక పంచాయతీ సెక్రటరీ నోట్ ఎలా పెట్టాలి, అలాగే సొంత వనరులు పంచాయతీకి ఉండేటువంటి ఓఎస్ఆర్ ఓన్ సోర్స్ రెవెన్యూ ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకా బాగా ఎలా పెంచాలి, వనరులు ఎక్కడెక్కడ గ్యాప్ ఉన్నాయి, ఈ యొక్క టాస్క్ ఎలా సాధించాలి, రికార్డ్స్ మన దగ్గర ఉంటాయి, ఇంకా అసలు ఎన్ని రికార్డ్స్ ఉండాలి. చాలామంది ఆర్టీ యాక్టివ్ భయపడుతుంటాం, ఎందుకంటే మన దగ్గర సరైన రికార్డ్స్ లేకపోవడం వల్లే. రికార్డ్స్ ఖచ్చితంగా ఉంటే ఏముంది, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడమే కదా, రికార్డు నుంచి తీసిస్తాం. సో ఆ విధంగా ఒక టాస్క్ని మనం ఎలా సాధిస్తాం రికార్డ్స్ ద్వారా. ఆఫీస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఆఫీసులో అనేక మంది ఉద్యోగస్తులు ఉంటారు, సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాల మీద పంచాయతీ కార్యదర్శి టాస్క్ బేస్డ్ నాలెడ్జ్ అనేది టీఎన్ఈ కోసం సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒక పంచాయతీ కార్యదర్శికి తన యొక్క వర్క్ బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఏ విధంగా తను పనిచేయాల్సి ఉంటుందో, అందుకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలనే విషయాల్లో ఒక 10, 15, 20 ఒక అంశాలను మనం నీడ్స్ని ఆ టీఎన్ఏ ద్వారా మనం అతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన నీడ్స్ని మనం అనాలిసిస్ చేయగలిగాం. సో అటువంటి నీడ్స్ని మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయడం అనేది చాలా కీలకం. దానికి మనం అనేక రకాల సోర్సెస్ ద్వారా మనం అవన్నీ సేకరించి వాటి ద్వారా కొన్ని అంశాలు ప్రధానంగా తీసుకొని ఈ అంశాలన్నింటినీ కూడా ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ కింద మనం ఐడెంటిఫై చేసాం. సో ఎప్పుడైతే మనం అలా ఐడెంటిఫై చేయగలిగామో ఆ ఐడెంటిఫై కలిగిన వాటిని ఏ విధంగా మనం ట్రైనింగ్ రూపంలో అతనికి పూర్తిగా అందించాలి అనేటువంటి అంశాలు మనం ఇక్కడ రెడీ చేసుకుంటాం. అంటే ఇందా మనం ఫస్ట్ ఆఫీస్లో కొంత వర్క్ చేసాం, క్షేత్రస్థాయి నుంచి కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, పోస్ట్ ట్రైనింగ్ అనాలిసిస్ చేసాం. రకరకాల అంశాల ద్వారా మన పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి అంశాల మీద మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా అతనికి ఆ యొక్క సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ముందుకు ఇవ్వాలి, స్కిల్ ఇవ్వాలి, యాటిట్యూడ్ ఇవ్వాలి అనే అంశాలు తెలుసుకుని వాటన్నిటిని మనం ఖచ్చితంగా అనాలిసిస్ చేయగలిగాం. అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వాటిని ఖచ్చితంగా ప్రజెంట్ చేయడానికి మనకి ఏం కావాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి అనే విషయాలు మనం ఫైనల్గా డాక్యుమెంట్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, రూల్ పొజిషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ. ఎస్, నీకు కూడా రూల్ పొజిషన్ ఏంటి, అసలు పంచాయతీరాజ్ చట్టం ఏంటి, రాజ్యాంగంలో ఏ విధంగా ఉంది, పంచాయతీ సెక్రటరీ యొక్క జాబ్ చార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా రూల్ పొజిషన్లోకి వస్తాయి. సో ఇటువంటి రూల్ పొజిషన్తో పాటు అతనికి ఉన్న రెస్పాన్సిబిలిటీలు ఏంటి, పంచాయతీ కార్యదర్శి అనేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఉన్న రెస్పాన్సిబిలిటీలు ఏంటి, అవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఈ అన్ని
ఈ నీడ్స్ అన్నింటిని కూడా ఈ నీడ్స్ ఉన్నటువంటి గ్యాప్ని అంత ఫుల్ఫిల్ చేసే విధంగా తీసుకుంటాం. అలాగే మేనేజ్మెంట్ థియరీ P4 అంటాం. P4 అంటే 4 Pలు, అంటే పీపుల్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రోటోకాల్ ఆఫీస్ అండ్ ప్రెస్. అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది ఒక స్థానిక ప్రభుత్వం అనుకున్నాం. స్థానిక ప్రభుత్వంలో కేవలం ఒక ఆఫీసులో ఉండే ఉద్యోగం కాదు, ప్రజల్ని ఫేస్ చేయాలి, ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రజల యొక్క సమస్యలు తీరుస్తుండాలి, అలాగే ప్రజాప్రతినిధులతో కూడా నడుచుకుంటూ వెళ్ళాలి, అలాగే ప్రెస్తో పాటు మనం ముందుకు వెళ్ళాలి, అలాగే ఒక ప్రోటోకాల్ హైయర్ ఆఫీస్ ఉంటుంది, వాటితో పాటు కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఈ 4 అంశాలు 4 Pలు, అందుకని P4 అన్నాం. సో ఇటువంటి 4 అంశాల ద్వారా ఒక చక్కని మేనేజ్మెంట్ స్థాయిలో చేయగలిగిన ఉద్యోగం కాబట్టి ఈ 4 వ్యవస్థలతో ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి అనేటువంటి ఒక థియరీని కూడా మనం అందించాలి. అలాగే చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ నాలెడ్జ్. చేతులు ఇప్పుడు కొన్ని యాప్లతో మనం ఉద్యోగం చేయాల్సి వస్తుంది, కంప్యూటర్ నాలెడ్జ్లో చేయాలి. అందులో పంచాయతీ ప్లానింగ్ కానివ్వండి, ఈ గ్రామ స్వరాజ్యం, PFMS, CFMS, చెక్కులు పెట్టడం కానివ్వండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు మనం ఆన్లైన్ చేసాం, కంప్యూటరైజ్ చేసాం. కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఇవ్వాలి. అలాగే లీగల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా చాలా కోర్టు కేసులు వస్తుంటాయి. కోర్టు కేసు ఇక్కడ లీగల్ లిటరసీ అనగానే లా మాత్రమే కాదు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పంచాయతీ లీగల్ లిటరసీ, ఏ విధంగా మనం ఆ యొక్క న్యాయపరమైనటువంటి విజ్ఞానాన్ని సాధించాలి. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను న్యాయపరంగా ఏ విధంగా మనం పరిష్కరించాలి. ఒక కోర్టు కేసు వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, దానికి ఈ యొక్క కేసుకి ఉన్నటువంటి లింకేజ్ ఏంటి, పంచాయతీ వ్యవస్థతో దీన్ని ఏ రకంగా అనుసంధానించవచ్చు. సో ఇటువంటి లీగల్ లిటరసీ అనేది ఖచ్చితంగా మనం పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అలాగే DOM, ఆఫీస్ మేనేజ్మెంట్కి సంబంధించి, అలాగే లీవ్ పొజిషన్ సంబంధించి, లీవ్ రూల్స్. ఒక పంచాయతీలో ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళకి లీవ్ ఇవ్వాలి, ఎంతవరకు శాంక్షన్ చేయొచ్చు, ఒక ఉద్యోగి క్రమశిక్షణగా పనిచేయట్లేదు, ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చు. సో ఇటువంటి అనేక అంశాలు ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా DOM రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇటువంటి అంశాలన్నిటి మీద మనం ఈ 5 అంశాల TNAలో మనకు వచ్చినటువంటి నీడ్స్ ఆధారంగా ఈ అంశాలన్నింటినీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీటి ఆధారంగా ఒక చక్కని మెటీరియల్ తయారు చేస్తాం. మెటీరియల్ అయిపోయిన వెంటనే ఆ మెటీరియల్ని ఏ విధంగా ట్రైనింగ్లోకి ఇవ్వాలని ఒక సెషన్ ప్లాన్ తయారు చేస్తాం. ఒక సెషన్ ప్లాన్ తయారు చేసినాక ఆ సెషన్లో ఏవే సెషన్లు వస్తున్నాయో సెషన్ల వారీగా ఒక మాడ్యూల్ తయారు చేస్తాం. ఒక మాడ్యూల్ అంటే ప్రతి సెషన్ ఎలా చెప్పాలో ఉంటుంది. సో ఆ మాడ్యూల్ తయారైన తర్వాత 4వ స్టెప్లో PPTs, వీడియోస్, ప్రెజెంటేషన్, అంటే మన క్లాసులో ఎలా చెప్పాలో ఆ ప్రెజెంటేషన్ సంబంధించిన అంశాలను తయారు చేసుకుంటాం. ఈ 4 అంశాలు తయారు చేసినాక వీటి మీద ఒకసారి మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనేటువంటి ఒక అనాలిసిస్ చేసుకుని ఒక వర్క్షాప్ పెట్టుకొని వీటన్నిటిని ఫైనల్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఒక స్పష్టమైన చక్కని ట్రైనింగ్ని మనం ఆ యొక్క టార్గెట్ పీపుల్స్కి ఇస్తూ స్పష్టమైనటువంటి ఫలితాలని ట్రైనింగ్ ద్వారా మనం సాధించి ఈ శిక్షణల ద్వారా అనేక మంది మంచి పరిపాలనలో భాగస్వాములు అవుతూ ఒక మంచి విజ్ఞానాన్ని ఈ వ్యవస్థలో నింపే విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సో అది TNA యొక్క బేసిక్ ప్రిన్సిపల్.